పరిచయం చూద్దాం. ఇప్పుడు సమాజ శాస్త్రం యొక్క పరిచయం చూద్దాం. సోషాలజీ యొక్క పరిచయం. ఓకేనా, ప్రతిదానికి పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు మనల్ని ఏ విధంగా పరిచయం చేసుకుంటామో, సో ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేసి ఈ ప్రతిదానికి అది ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, దాని యొక్క పరిచయం, దాని ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ వాట్ అనేది కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి. సో దీని యొక్క పరిచయం చూద్దాం. యాక్చువల్గా సమాజ శాస్త్రం ఒకప్పుడు ఏ విధంగా పిలిచేవాళ్ళు, అది ఏ విధంగా, సో సమాజ శాస్త్రం సోషాలజీ అంటే ఏంటి, సో సమాజ శాస్త్రాన్ని వివిధ రకాల శాస్త్రవేత్తలు సో ఏ సందర్భాల్లో దాని గురించి వివరించడం జరిగింది, సమాజ శాస్త్రాన్ని స్టడీ చేయడానికి అంటే సమాజ శాస్త్రం ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటివి, సో ప్రపంచంలో లేదా భారతదేశంలో సమాజ శాస్త్రాన్ని ఎవరు అభివృద్ధి చెందించారు అనే విషయాలు మనం ఇప్పుడు సమాజ శాస్త్ర పరిచయంలో చూద్దాం. ఫస్ట్ ఈ సమాజ శాస్త్రాన్ని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళంటే సామాజిక తత్వశాస్త్రంగా, లేదా చరిత్ర యొక్క తత్వశాస్త్రంగా, లేదా సామాజిక భౌతిక శాస్త్రంగా పిలిచేవాళ్ళు. ఈ సమాజ శాస్త్రాన్ని ఒకప్పుడు ఎలా పిలిచేవాళ్ళు? సామాజిక తత్వశాస్త్రం, నెక్స్ట్ చరిత్ర యొక్క తత్వశాస్త్రం, నెక్స్ట్ సామాజిక భౌతిక శాస్త్రంగా పిలిచేవాళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే మీకు ఓకేనా, కొందరు ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా క్లాస్ వింటున్నారు కాబట్టి సామాజిక తత్వశాస్త్రం, సోషల్ ఫిలాసఫీగా, తర్వాత చరిత్ర యొక్క తత్వశాస్త్రం, హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీగా, సామాజిక భౌతిక శాస్త్రం, సోషల్ ఫిజిక్స్గా పిలిచేవాళ్ళు. యాక్చువల్గా దీన్ని ఒకప్పుడు పిలిచేవాళ్ళు సమాజ శాస్త్రం కంటే ముందు. సో సమాజ శాస్త్రాన్ని మొదటగా సోషాలజీని మొట్టమొదటిగా వాడుకలోకి తీసుకొచ్చింది ఎవరంటే అగస్ట్ కోంట్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే ఫ్రాన్స్. ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఫ్రాన్స్ అనే దేశానికి సంబంధించిన వ్యక్తి. ఇతను 1839లో ఈ పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు. సోషాలజీ, సమాజ శాస్త్రం అనే పదాన్ని 1839లో మొదటిసారిగా ఉపయోగించాడు. తనకు ఒక స్పెషాలిటీ ఉంది. యాక్చువల్గా ఇతన్ని ఫాదర్ ఆఫ్ సోషాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ సోషాలజీ అంటారు తను. ఓకేనా, సో ఇతను ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది తనకు. ఆ స్పెషాలిటీ ఏంటంటే తను ఒక బుక్ రాశాడు. అది దాని పేరు ఏం పేరంటే పాజిటివ్ ఫిలాసఫీ అనే ఒక బుక్ రాశాడు. ఆ గ్రంథంలో దేని గురించి, అసలు ఈ పాజిటివ్ ఫిలాసఫీ అనే బుక్ దేని గురించి రాశాడంటే చిన్న చిన్న సమాజాలను ఎలా అధ్యయనం చేయాలో ఈ బుక్లో దాని గురించి రాశాడు. యాక్చువల్గా ఈ బుక్లో దేని గురించి రాశాడు? చిన్న సమాజాలను ఏ విధంగా అధ్యయనం చేయాలో అనే విషయం గురించి ఈ బుక్లో రాశాడు. సో మామూలుగా క్వశ్చన్ ఏంటంటే సమాజ శాస్త్రాన్ని మొదటిసారి వాడుకలో తీసుకొచ్చింది ఎవరంటే అగస్ట్ కోంట్. సో ఇతను ఏ దేశానికి సంబంధించిన అంటే ఫ్రాన్స్. ఏ సంవత్సరం ఉంటే 1839లో మొదటిసారి వాడుకలోకి తీసుకొచ్చాడు. శతాబ్దం అడిగితే 19వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఓకేనా, 1839 అంటే 19వ శతాబ్దంలోకి వస్తుంది. తర్వాత ఇతను ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు పాజిటివ్ ఫిలాసఫీ అనే బుక్. సో అది చిన్న సమాజాలను స్టడీ చేసే దాని గురించి రాశాడు. సో మనం మామూలుగా ఏంటంటే సమాజ శాస్త్రాన్ని సోషియాలజీ అని అంటాం. ఏమంటాము? సోషియాలజీ అని అంటాము. ఓకేనా, సోషాలజీ. ఓకేనా, నేను సమాజ శాస్త్రాన్ని మీకు తెలుగులో ఒక విషయం చెప్తాను. సమాజ శాస్త్రాన్ని సింప్లిఫై చేసే మీనింగ్ ఏంటంటే సమాజం గురించి స్టడీ చేసేదాన్ని సమాజ శాస్త్రం అంటారు. సమాజంలో ఏముంటాయి? మనుషులు ఉంటారు, బంధుత్వం ఉంటుంది, కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతీకరణ ఉంటుంది. సో తర్వాత దాని అంటారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఒక్క దాని గురించి స్టడీ చేసేదాన్ని సమాజ శాస్త్రం అని అంటారు. మీకు 1 by 1 లెసన్లో వెళ్తూ ఉంటే మీకు సమాజ శాస్త్రం యొక్క మీనింగ్ ఇంకా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, దాంట్లో ఉండే అంశాలు ఏంటివి నేను ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పాను. సమాజ శాస్త్రం అంటే ఏంటిదని చెప్పేసి మళ్ళీ కూడా మీకు అర్థం కావడానికి ఒక సెంటెన్స్లో మళ్ళీ చెప్పాను. సమాజాన్ని స్టడీ చేయడాన్ని, సమాజం గురించి జరుగుతున్న మార్పులను, జరుగుతున్న వ్యవస్థలను, సో వాటికి అనుగుణంగా జరుగుతున్న మార్పుల గురించి స్టడీ చేసేదాన్ని సమాజ శాస్త్రం అంటారు. సో సోషాలజీ అనే ఇంగ్లీష్ పదం, ఇదేం పదం? ఇంగ్లీష్ పదం. సో ఇది సోషియస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ పదం. సో లోగోస్ అనే గ్రీక్ పదం నుండి
లోగోస్ అనే గ్రీక్ పదం. సో సోషాలజీ అనే పదం ఏ విధంగా వచ్చిందంటే సోషియస్ అనే లాటిన్ పదం, లోగోస్ అనే గ్రీక్ పదం, రెండు పదాల కలయిక వలన సోషాలజీ అనే పదం ఏర్పడింది. సో సోషియస్ అంటే ఏంటంటే కంపానియన్, తెలుగులో చెప్తానండి, కంపానియన్ ఆర్ అసోసియేట్. సో తెలుగులో సహచరుడు అంటారు, సహచరుడు. సో లోగోస్ అనగా ఏంటంటే ఇది గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఇది శాస్త్రం లేదా అధ్యయనం. సో దీని మీనింగ్, సోషాలజీ మీనింగ్ ఏంటంటే సోషియస్ అనే పదం నుండి లోగోస్ అనే పదం నుండి ఉద్భవించింది. సోషియస్ అనే లాటిన్ పదానికి మీనింగ్ ఏంటంటే సహచరుడు అని అర్థం, కంపానియన్ లేదా దాని ఏమంటారు అసోసియేట్ అంటారు. లోగోస్ అనగా గ్రీకు లేదా శాస్త్రం లేదు. సో లోగోస్ అనే పదం గ్రీక్ పదం. దీని అర్థం శాస్త్రం లేదా అధ్యయనం. అంటే సోషియస్ అంటే సహచరుడు అంటే సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాలుగా దాని ఉంటారు వ్యక్తులు ఉంటారు. సో ఆ వ్యక్తుల గురించి అంటే సహచరుల గురించి, ఆ వ్యక్తుల గురించి, సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి దాని ఏమంటారు స్టడీ చేసి సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ కలిపి వారి కార్యకలాపాలు, వారి వ్యవస్థలను కలిపి సమాజం అంటారు. ఆ సమాజాన్ని లోగోస్ అనగా శాస్త్రము, సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే సోషాలజీ అంటారు. మీకు ఒక సెంటెన్స్లో అర్థం కావడం చెప్తే సమాజంలో ఉన్న మనుషుల కార్యకలాపాలను, వ్యవస్థలను, తర్వాత దాని కులం, మతం, జాతి, వర్ణం, తర్వాత దాని ఏమంటారు నెక్స్ట్ ప్రాంతీకరణతో పాటు బంధుత్వము, తర్వాత నెక్స్ట్ వివాహము, వీటన్నిటి గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటారు సోషాలజీ అని అంటారు. సో లెసన్ బై లెసన్ వెళ్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేటో. సో తర్వాత ఏంటంటే ఈ సమాజ శాస్త్రం గురించి సో ఎవరైనా ఏమైనా దీని గురించి దాని ఏమంటారు ఇంతకు పూర్వం ఎవరైనా ఏమైనా దీని గురించి చెప్పారా అంటే ప్లేటో రిపబ్లిక్. ప్లేటో ఒక బుక్ రాశాడు, గ్రంథం రాశాడు. ఆ గ్రంథం పేరు రిపబ్లిక్. ఈ గ్రంథంలో మానవుని యొక్క నగర జీవనం గురించి ప్లేటో రాసిన గ్రంథం ఏంటిది రిపబ్లిక్ అనే గ్రంథంలో తను మానవుని యొక్క నగర జీవనం గురించి వివరించడం జరిగింది. అరిస్టాటిల్ ఈయన ఎన్ని బుక్కులు రాస్తాడో మీకు తెలుసు ఆల్రెడీ. ఎథిక్స్ మరియు పాలిటిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ ఏ బుక్ రాశాడు? ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో సమాజం, రాజ్యం మరియు చట్టాల గురించి వివరించడం జరిగింది. ఓకేనా? సమాజం మరియు రాజ్యము, చట్టాల గురించి వివరించడం జరిగింది. నెక్స్ట్ మాకియవెల్లి ప్రిన్స్ అనే బుక్ రాశాడు. ప్రిన్స్ అనే బుక్లో సమాజం యొక్క మౌలికమైన విషయాలు, బేసిక్ థింగ్స్ గురించి చెప్పడం జరిగింది. మౌలికమైన విషయాలు, ఇదంతా చరిత్ర. ఓకేనా? సో సమాజ శాస్త్రం ఉద్భవించక ముందు సో ఎవరెవరైనా సమాజ శాస్త్రం గురించి దాని ఏమంటారు దాని గురించి విషయాలు ఎవరైనా రాశారంటే వీళ్ళు పలానాళ్ళు. ప్లేటో ఈ బుక్ రిపబ్లిక్ బుక్లో రాశాడు. అరిస్టాటిల్ ఎథిక్స్ మరియు పాలిటిక్స్. నెక్స్ట్ మాకియవెల్లి ప్రిన్స్లో రాశాడు. నెక్స్ట్ అడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్లో ఏం రాశాడంటే తను ఆ రోజుల్లో అంటే పూర్వకాలంలో మానవుని యొక్క జీవన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని రాశాడు. సో మీకు 3 పార్ట్స్లో చెప్తాను యాక్చువల్గా. ఒకప్పుడు సమాజ శాస్త్రాన్ని ఏమని పిలిచేవాళ్ళు, తర్వాత ఈ సమాజ శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, తర్వాత సమాజ శాస్త్రం గురించి పూర్వము ఓకేనా ఎవరైనా దాని గురించి ఏమైనా చెప్పారా అనే విషయాలు దాన్ని ఏమంటారు ఈ పరిచయంలో సో దీనిలో చూసుకోవడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ సమాజ శాస్త్రాన్ని ఇంకో పేరుతో కూడా ఒక వ్యక్తి పిలిచేవాడు. ఆయన పేరే జాన్ స్టూవర్ట్ మిల్.
తనకు సోషాలజీ అనే పదం నచ్చనట్టుంది, అందుకోసమే ఎథ్నాలజీ అనే పదాన్ని ఎథ్నాలజీ అనే పదాన్ని ఉపయోగించాడు యాక్చువల్గా. కానీ వాడుకలోకి వచ్చింది సోషాలజీ అనే పదం. ఎథ్నాలజీ అనే పదం బదులుగా వాడుకలోకి వచ్చింది ఎవరు? వాడుకలోకి వచ్చిన పదం ఏం పదం? ఎథ్నాలజీ. సో 19వ శతాబ్దంలో ఎవరు? 19వ శతాబ్దంలో ఇయాన్ రాబర్ట్సన్ అనే వ్యక్తి, ఓకేనా, తను ఒక బుక్ రాశాడు, దాని పేరే సోషాలజీ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథంలో అసలు సమాజ శాస్త్రాన్ని ఎందుకు చదవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనే విషయం గురించి వివరించడం జరిగింది. సో ఈయన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని సమాజ శాస్త్రాన్ని చదవాలని చెప్పాడు. సో అవి ఏం విషయాలంటే, ఫస్ట్ పారిశ్రామికీకరణ, నెక్స్ట్ ఫ్రెంచ్ విప్లవం, నెక్స్ట్ ప్రకృతి శాస్త్రాల ప్రగతి, నెక్స్ట్ విభిన్న సాంస్కృతిక సమ్మేళనాలు. సో పారిశ్రామికీకరణ, ఫ్రెంచ్ విప్లవం, ప్రకృతి శాస్త్రాల ప్రగతి, విభిన్న సాంస్కృతిక సమ్మేళనాలు, వలసల వ్యాప్తి. సో ఇతను కొన్ని రీజన్స్ చెప్పాడు యాక్చువల్గా. ఏం రీజన్స్, దేని గురించి అంటే, సోషాలజీ అనే సబ్జెక్ట్ను అప్పుడు అంటే చదవడానికి, అంటే దాని యొక్క సోషాలజీ అనే సబ్జెక్టు ఉద్భవించడానికి గల కారణాలు, అంటే అప్పుడు సోషాలజీ అనే సబ్జెక్ట్ను ఇంట్రడ్యూస్ చేయడానికి, సమాజ శాస్త్రాన్ని రీడ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, సో తను ఇయాన్ రాబర్ట్సన్ 19వ శతాబ్దంలో సోషాలజీ అనే గ్రంథంలో చెప్పాడు. ఏమనంటే, అప్పుడు పారిశ్రామికీకరణ ఎక్కువ జరిగింది యాక్చువల్గా, అప్పుడు వలసలు ఎక్కువైపోయాయి యాక్చువల్గా. ఎప్పుడు? ఫ్రెంచ్ విప్లవ కాలంలో వలసలు. ఇది చరిత్ర నేను ఎక్కువ చెప్పాను, ఓకేనా. పారిశ్రామికీకరణం వల్ల ఒక దేశం, అమెరికా అనే వ్యక్తి, ఫర్ సపోజ్ చెప్తున్నాను, అమెరికా అనే వ్యక్తి, లేదంటే ఫ్రెంచ్ వాళ్ళు ఏంటంటే, తను పరిశ్రమలు వివిధ దేశాలను నెలకొల్పడం వల్ల ఏమైందంటే, వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళారు, ఓకేనా. వాళ్ళకు విభిన్న సంస్కృతులు ఉంటాయి. ఇక్కడ వేరే దేశం వాళ్ళకు, ఫర్ సపోజ్ ఇండియా వచ్చారు, ఇండియా వస్తే ఇండియాలో విభిన్న సంస్కృతులు ఉంటాయి. ఫ్రెంచ్లో ఉండే సంస్కృతి వేరు. రెండు సంస్కృతులు కలిగిన వ్యక్తులు ఒకే చోట నివసించడం వల్ల సమాజంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, సో వాళ్ళ యొక్క సమాజం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా మారుతున్నాయి, సో వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయాన్ని క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం అప్పుడు ఏర్పడింది, ఓకేనా. సో మనుషుల యొక్క ఆలోచనను బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఏమవుతుందంటే, ఆటోమేటికల్గా సమాజం ఎలాంటి మార్పులు చెందుతుంది, అలా మార్పులు ఎందుకు చెందుతుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమాజ శాస్త్రం ఉపయోగపడింది. సో లిటరల్గా ఒక లైన్లో చెప్పాలంటే, సమాజ శాస్త్రం ఉద్భవించడానికి గల కారణాలు ఏంటంటే, సమాజంలో జరుగుతున్న మార్పులు, ఓకేనా. సో ఇప్పుడున్నట్టు మళ్ళీ ఒక నెక్స్ట్ జనరేషన్ ఉండదు. సో అందుకని ఈ జనరేషన్కు నెక్స్ట్ జనరేషన్ గల మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, సో జరగడం వల్ల జరిగే పరిణామాలు ఏంటివి అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమాజ శాస్త్రం ఉద్భవించిందని ఒక్క లైన్లో చెప్పుకోవచ్చు, ఒక్క లైన్లో చెప్పాలంటే, ఓకేనా. సో ఈ సమాజ శాస్త్రాన్ని డెవలప్ చేసింది ఎవరు, ఓకేనా. ఈ సమాజ శాస్త్రాన్ని డెవలప్ చేసింది ఎవరంటే, రాబర్ట్ స్పెన్సర్, కార్ల్ మార్క్స్, ఎమైల్ డర్క్హైమ్ అనే పర్సన్స్, అనే శాస్త్రవేత్తలు, ఓకేనా. సో రాబర్ట్ స్పెన్సర్, కార్ల్ మార్క్స్, ఎమైల్ డర్క్హైమ్ సో అనే శాస్త్రవేత్తలు, వీళ్ళు కాకుండా ఇతరత్ర అంటే కొన్ని నేమ్స్ ఇవ్వడం జరిగింది, చాలా నేమ్స్ ఉంటాయి యాక్చువల్గా. సో ప్రముఖంగా వీళ్ళు ఏంటంటే సామాజిక శాస్త్రాన్ని ఒక రూపురేఖలోకి తీసుకోవడం జరిగింది వీళ్ళు. సో సమాజ శాస్త్రాన్ని ఒక రూపురేఖలోకి తీసుకొచ్చింది ఎవరంటే, రాబర్ట్ స్పెన్సర్, కార్ల్ మార్క్స్, ఎమైల్ డర్క్హైమ్ వీళ్ళు. సో సామాజిక శాస్త్రాన్ని దానికంటూ ఒక అందాన్ని తీసుకుని వచ్చిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు.
ఇది వీళ్ళు ప్రపంచంలో. సో ఒకసారి భారతదేశాన్ని తీసుకున్నట్టయితే జిఎస్ గరియే ఇతన్ని ఏమంటారంటే ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ అని పిలుస్తారు దాన్ని. ఓకేనా. నెక్స్ట్ ఇంకెవరు ఈ యొక్క భారతదేశంలో సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి చెందించింది ఎవరంటే రాధా కమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ, సో కే కపాడియా, ఎంఎస్ఏ రావ్, సో ఎంఎన్ శ్రీనివాస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్సి దుబే, ఐరావత్ కార్యే. భారతదేశంలో సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి చెందించడానికి అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందించడానికి ఉపయోగపడిన శాస్త్రవేత్తలు ఎవరంటే భారతదేశంలో జిఎస్ గరియే ఇతన్ని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ సోషాలజీ అని అంటారు, యాక్చువల్గా ఇండియన్ సోషాలజీ అంటారు. నెక్స్ట్ రాధా కమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ, కే కపాడియా, ఎంఎస్ఏ రావ్, ఎంఎన్ శ్రీనివాస్, ఎస్సి దుబే, ఐరావత్ కార్యే. సో వీళ్ళంతా భారతదేశంలో సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి చెందించిన శాస్త్రవేత్తలు. ఓకేనా. సో సమాజ శాస్త్రం అనేది అది ఒకే కాడ స్థిరంగా ఉండదు, అది గమనం చెందుతూ ఉంటుంది. అంటే అది ఏమవుతుంటే మార్పులు చెందుతూ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సమాజ శాస్త్రం అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఒక కాడ స్థిరీకరణం ఏమి ఉండదు, అది మార్పులు చెందుతూ ఉంటుంది. సో ఒకసారి మనము ఓవరాల్గా వ్యూ చూసినట్టయితే ఇక్కడి వరకు సమాజ శాస్త్రాన్ని అంతకుముందు ఏమని పిలిచేవాళ్ళంటే సామాజిక తత్వశాస్త్రం, చరిత్ర యొక్క తత్వశాస్త్రం, నెక్స్ట్ సామాజిక భౌతిక శాస్త్రం అని పిలిచేవాళ్ళు. సో దీన్ని వాడుకలోకి తీసుకొచ్చిన ఎవరంటే అగస్ట్ కోమ్ట్, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అతను 19వ శతాబ్దానికి చెందినవాడు. అతడు 1839 సంవత్సరంలో తను వాడుకలోకి తీసుకురావడం జరిగింది. ఫాదర్ ఆఫ్ సోషాలజీ అని అంటారంటే అగస్ట్ కోమ్ట్ అంటారు. ఇతను ఒక బుక్ రాశాడు, దాని పేరే పాజిటివ్ ఫిలాసఫీ అనే బుక్ రాశాడు. సో దీన్ని మీరు సోషాలజీ అనే ఇంగ్లీష్ పదం, సోషియస్ అనే లాటిన్, లోగోస్ అనే గ్రీక్ పదం కలయికల వలన ఇది సోషాలజీ రావడం జరిగింది. సోషియస్ అనగా కంపానియన్ లేదా అసోసియేట్, తర్వాత సహచరుడు అని అర్థం. లోగోస్ అనగా శాస్త్రం లేదా అధ్యయనం అర్థం. సో ఈ సోషాలజీ అనే పదం అంటే ఈ సమాజం గురించి ఇంత పూర్వం యాక్చువల్గా ఎవరైనా దాన్ని ఏమంటారు తన గ్రంథాలలో ఇంట్రడ్యూస్ చేశారా, దాని గురించి మాట్లాడారంటే ప్లేటో రాసిన రిపబ్లిక్ గ్రంథంలో సో మానవ యొక్క నగర జీవనం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మాకివెల్లి రాసిన ప్రిన్స్ అనే గ్రంథంలో మౌలిక విషయాలు అంటే సమాజం యొక్క మౌలిక విషయాల గురించి చెప్పడం జరిగింది. అరిస్టాటిల్ రాసిన ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో సో దేని గురించి చెప్పాడంటే ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ గ్రంథంలో సమాజము, రాజ్యము, చట్టాల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకో బుక్ అడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్లో తను దేని గురించి రాశాడంటే మానవుని యొక్క జీవన పద్ధతుల గురించి తెలపడం జరిగింది. సో అంతకుముందు అంటే సోషాలజీ అనే పదానికి ఇంకో అతను వేరే పేరు పెట్టాడు. తన పేరే జాన్ స్టూవర్ట్ మిల్ అంటారు తను. సో అతను ఏం పేరు పెట్టాడు, ఎథనాలజీ అని పేరు పెట్టారు. కానీ ఎక్కువ వాడుకలో ఉన్న పదం ఏంటంటే సోషాలజీ అనే పదం. 19వ శతాబ్దంలో ఇయాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి తను సోషాలజీ అనే బుక్లో సో తను సోషాలజీని స్టడీ చేయడానికి గల కారణాలు ఏంటివి అనంటే సో పారిశ్రామికీకరణ, ఫ్రెంచ్ విప్లవం, ప్రకృతి శాస్త్రాల ప్రగతి, విభిన్న సంస్కృతుల సమ్మేళనం మరియు వలసవాద వ్యాప్తి అనే కారణాలు తన బుక్లో ఇవ్వడం జరిగింది. రాబర్ట్సన్ ఇప్పుడు ప్రపంచంలో సామాజిక శాస్త్రాన్ని అభివృద్ధి చెందించిన శాస్త్రవేత్తలు ఎవరంటే రాబర్ట్సన్, కార్ల్ మార్క్స్, ఎమైల్ డర్కహైమ్ అనే శాస్త్రవేత్తలు, ఇంకా ఇతర శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. సో ఇంపార్టెంట్ వ్యక్తులు కాబట్టి వీళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు సామాజిక శాస్త్రాన్ని దానికి ఒక దాని రూపురేఖలు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో సమాజ శాస్త్రం గురించి దాన్ని ఏమంటారు, ఎవరు దాన్ని అభివృద్ధి చెందించారంటే జిఎస్ గరియే, ఇతన్ని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ అంటారు. సో నెక్స్ట్ రాధా కమల్ ముఖర్జీ, డిపి ముఖర్జీ, కే కపాడియా, ఎంఎస్ఏ రావ్, ఎంఎన్ శ్రీనివాస్, నెక్స్ట్ వచ్చేసి ఎస్సి దుబే, ఐరావత్ కార్యే. సో ఇంకా చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు, కొందరు ప్రముఖుల పేర్లు చెప్పడం జరిగింది. సో వీళ్ళంతా
ఏం చేశారు, భారతదేశంలో సామాజిక శాస్త్రం అభివృద్ధి చెందించారు. ఓకేనా, ఇది దాన్ని ఏమంటారు, సమాజ శాస్త్రం యొక్క ఇంట్రడక్షన్. ఇది ఇక్కడ వరకేమో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు, ఇక్కడ నుండేనేమో అగస్ట్ కౌంట్ ఏ విధంగా దాన్ని ఏమంటారు, ఎప్పటి వాడుకలోకి తీసుకొచ్చింది ఎవరు. తర్వాత ఇక్కడ సోషాలజీ అంటే ఏంటి, సోషాలజీ గురించి, సమాజ శాస్త్రం గురించి చరిత్రలో ఎవరైనా తన గ్రంథాల్లో చెప్పారంటే వాళ్ళు. సో ప్రపంచంలో సమాజ శాస్త్రాన్ని దాని ఏమంటారు చెప్పిన వాళ్ళు. నెక్స్ట్ భారతదేశంలో సమాజ శాస్త్రాన్ని అభివృద్ధి చెందించిన వాళ్ళు. ఇది సమాజ శాస్త్రం యొక్క పరిచయం, సోషాలజీ యొక్క పరిచయం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో సోషాలజీ యొక్క పరిచయం ఏంటంటే ఇది, దాని యొక్క ఎప్పుడు దాన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు, తర్వాత దాన్ని వాడుకలోకి తీసుకొచ్చింది ఎవరు, సోషాలజీ అంటే ఏంటి, సోషాలజీ ఉద్భవించడానికి గల కారణాలు ఏంటి, సోషాలజీని ప్రపంచంలో అభివృద్ధి చెందించింది ఎవరు, సోషాలజీని భారతదేశంలో అభివృద్ధి చెందించింది ఎవరు. ఇది సోషాలజీ యొక్క పరిచయం, గుర్తుపెట్టుకోండి. మనం నిదానంగా మెల్లగా చెప్పుకుందాం, తొందర ఏం లేదు, నాకేం తొందర లేదు, మీకేం తొందర లేదు. సో సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, 9550096412 లేదా 6303361487 కాల్ చేయండి. నరసింహ అకాడమీ యాప్ను దాని ఏమంటారు డౌన్లోడ్ చేసుకొని దాని ఏమంటారు. హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. సో ఒకటి చెప్తున్నాను, ఏ సబ్జెక్ట్ అయినా మీరు జీవితంలో ఏది సాధించాలన్నా చివరి క్షణం వరకు, చివరి నిమిషం వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డిసప్పాయింట్ అయ్యారా అంతే సంగతులు గుర్తుంచుకోండి. ఓకేనా, చివరి ఎగ్జామ్ ముందు చివరి నిమిషం వరకు మీ ప్రయత్నాన్ని ఆపకుండా ప్రయత్నించండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో ఇప్పుడు మనకు సెకండ్ లెసన్ అయిన సమాజం, దాని లక్షణాలు చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సో సమాజాన్ని ఇంగ్లీష్లో సొసైటీ అంటారు. ఏమంటారు, సొసైటీ అని అంటారు. ఓకేనా, సొసైటీ అనే పదం ఎక్కడ వచ్చిందంటే సోషియస్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. సొసైటీ అనే ఇంగ్లీష్ పదం ఎక్కడ వచ్చింది, సోషియస్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. ఈ పదాన్ని ఎక్కడ విన్నట్టుంది కదా, యాక్చువల్గా ఫస్ట్ లెసన్లో విన్నాం. సోషాలజీ అనే లెసన్లో పరిచయం, సోషాలజీ అనే పదం ఎక్కడ నుండి, ఏ పదాల కలయిక వల్ల వచ్చింది, సోషియస్ అండ్ లోగోస్ అనే పదాలు, సోషియస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది యాక్చువల్గా. సో ఇది కూడా లాటిన్ పదం నుండి వచ్చింది సొసైటీ. సో దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కంపానియన్ లేదా అసోసియేట్ అంటారు. ఏమంటారు, అసోసియేట్ అంటారు. తెలుగులో సహచరుడు లేదా ఫ్రెండ్ అని అంటారు. స్నేహితుడు, ఫ్రెండ్షిప్ లేదా స్నేహితుడు అంటారు. సో దీన్ని సింప్లిఫై చేసి మీకు అర్థం కావడం చెప్తాను. సొసైటీ, సమాజం అని అంటే ఒక వ్యక్తి డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్లో తన అవసరాల కోసం పుట్టిన మొదలుకొని చచ్చేంత వరకు సమాజం పైన ఆధారపడి ఉంటాడు, వ్యక్తుల పైన ఆధారపడి ఉంటాడు. ఓకేనా, ఈ వ్యక్తుల సమూహాన్ని ఏమంటారంటే సమాజం అని అంటారు. ఇంకొంచెం ముందుకెళ్ళాలంటే వ్యక్తులతో పాటు వ్యవస్థలు కూడా సమాజంలో ఉంటాయి. వ్యవస్థలు అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ చెప్తున్నాను, వ్యవస్థలు అంటే ఫ్యామిలీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీడియా కావచ్చు, ఓకేనా, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు. సో ఒక వ్యక్తి లేదా వ్యక్తులు లేదా సమూహాలు, సో ఇతర సమూహాలపైన లేదా వ్యక్తి ఇతర వ్యక్తులపైన లేదా సమూహాలు ఇతర సమూహాలపైన ఆధారపడి సో పరస్పర చర్యలు చేసుకునే దాన్నే సమాజం అని అంటారు. ఇంకా నేను ముందు చాప్టర్లో సో రిలీజన్ అంటే ఏంటి, గవర్నమెంట్ అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, సమాజం అంటే ఏంటి. ఆల్రెడీ చెప్పాను సమాజం అంటే ఏంటిదని చెప్పేసి. సో సమాజంలో ఎలా ఉంటుందంటే, మామూలుగా మీకు సింపుల్గా అర్థమయ్యేట్టు చెప్తాను. సమాజంలో వ్యక్తులు వారి మధ్య సంబంధ బాంధవ్యాలను వివరించేదే సమాజం అంటారు. సో వ్యక్తులు వారి మధ్య సంబంధ బాంధవ్యాలను వివరించేదే సమాజం అంటారు. టు అండర్స్టాండ్, మీకు అర్థం కావడం చెప్తున్నాను. వ్యక్తులు వారి మధ్య సంబంధ బాంధవ్యాలను వివరించేది ఏమంటారు, సమాజం అని అంటారు. ఓకేనా, సో ఇంకొంచెం ముందుకు మీకు ఇంకో కొంచెం దూరం వెళ్ళి మనం అర్థం చేసుకోవాలంటే, వ్యక్తులు వారి మధ్య వ్యక్తులు వాటితో పాటు వ్యవస్థలు వారి మధ్య సంబంధ బాంధవ్యాలు గురించి తెలిపేదాన్ని ఏమంటారంటే సమాజం అంటారు. వాటి గురించి చదివేదాన్ని సమాజం అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వ్యక్తులు కనబడతారు మనకు, ఓకేనా, వ్యవస్థలు కనబడతాయి, ఓకేనా, కానీ వాటి ప్రమాణాలు కానీ విలువలు కానీ బాంధవ్యాలు కానీ మనకు కనిపించవు. ఇవి కంటికి కనబడవు యాక్చువల్గా. సో
వ్యక్తులు కనబడతారు, యాక్చువల్గా వ్యవస్థలు కనబడతాయి, కానీ మనకేం కనబడవు, ప్రమాణాలు, విలువలు, బాంధవ్యాలు మాత్రం కనిపించవు. ఓకేనా, ఇవి కంటి కనిపించనివిగా రోల్ ప్లే చేస్తాయి. ఏంటివి? ప్రమాణాలు, విలువలు, బాంధవ్యాలు అనేవి కంటికి కనిపించకుండా సో వ్యవస్థలో పనులు జరిగిస్తూ ఉంటాయి లేదా పరస్పరం క్రియలు జరిగిస్తూ ఉంటాయి ఇవి. ఓకేనా, సో సమాజం అంటే ఏంటిది? వ్యక్తులు వారి మధ్య సంబంధ బాంధవ్యాలను వివరించేది ఏంటిది? సమాజం అని అంటారు. ఓకేనా, సో నేను ఇంతకుముందు చెప్పాను, వ్యక్తుల సమూహమే కాదు, వ్యక్తులే కాదు, సో దీనిలో ఏముంటాయి? వ్యవస్థలు కూడా ఉంటాయి. వ్యవస్థలు కూడా ఉంటాయి. వ్యవస్థలు అంటే ఏం చెప్పాను? ఇప్పుడే చెప్పాను. ఫ్యామిలీ, గవర్నమెంట్, ఎడ్యుకేషన్, రిలీజియన్, మీడియా. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను యాక్చువల్గా, వీటి గురించి తర్వాత నేను నెక్స్ట్ చాప్టర్లో క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి, సమాజంలో కొన్ని లక్షణాలు చూద్దాం యాక్చువల్గా. సో దీని యొక్క మీనింగ్ మీకు చెప్పాను. సమాజంలో కొన్ని లక్షణాలు చూద్దాం, సమాజ లక్షణాలు. సో సమాజ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనుషులు మరణిస్తారు, సమాజంలో మనుషులు మరణిస్తారు, కానీ సమాజంలో ఏం చేస్తారు? మనుషులు మరణిస్తారు, కానీ సమాజం ఎప్పుడు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. సమాజంలో ఎప్పుడు వ్యక్తులు మరణిస్తారు, కానీ సమాజం అనేది, ఫర్ సపోజ్ మా గురించి తీసుకున్నట్టు చెప్తాను మీకు అర్థం కావడానికి, మీ గురించి ఏం తీసుకోవచ్చు మీరు. సో మా తాత చనిపోయాడు, వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అంటే సమాజంలో వ్యక్తులు మరణిస్తారు. రిలేషన్షిప్ చూసుకుంటే, సో ఫస్ట్ నుండే మొదలుకుంటే ఆదిమ మానవులు చనిపోయారు, తర్వాత దాన్ని ఏమంటే రాజులు వచ్చారు, రాజుల తర్వాత ఎవరు వచ్చారు? ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అంటే సమాజం అనేది ఏంటంటే వ్యక్తులు మరణిస్తున్నారు, కానీ ఏమైంది? అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎలా కంటిన్యూ అవుతుంది తెలుసా? సో నిరంతరం మార్పులు చెందుతూ నిరంతరం మార్పులు చెందుతూ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, సో ఇదేం చేస్తా అంటే సమాజం సామాజికీకరణను కలిగిస్తుంది. సామాజికీకరణ అంటే ఏంటి సార్ అనంటే చెప్తాను మీకు. సామాజికీకరణ అంటే ఏంటిదనంటే చెప్తాను నేను. సో ఈ సామాజికీకరణ కూడా ఎలా కలిగిస్తానంటే, ఒక తరం నుండి ఇంకో తరానికి, ఒక తరంలోని, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకన్నా ముందు తరం ఏదైతే ఉందో వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, ఆచారాలు కానివ్వండి, వ్యవహారాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, సో ఇవన్నీ నెక్స్ట్ తరానికి ఇచ్చి, ఓకేనా, ఏం చేస్తాయంటే సామాజికీకరణను, అంటే ఈ యొక్క దాన్ని ఏమంటారు, వాళ్ళు పాటించిన సాంప్రదాయాలు కానీ, ఆచారాలు కానీ, వ్యవహారాలు కానీ, సంస్కృతి కానీ, ఓకేనా, కొంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ ఆదిమ మానవులు ఏం చేశారు అప్పుడు, వాళ్ళు మీకు అర్థం కావడం చెప్తున్నాను. సో ఆదిమ మానవులు ఏం చేశారు? అంత దూరం అవసరం లేదు, నేను మీకు క్లియర్గా అర్థం కావడం చెప్తాను యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ లాస్ట్ జనరేషన్లో కంప్యూటర్ అంటే ఏందో తెలియదు, ఓకేనా. సో కంప్యూటర్ అంటే ఏం తెలియదు, కానీ ఈ జనరేషన్కి వచ్చే వరకు మొత్తం కంప్యూటరైజేషన్ అయిపోయింది, ఓకేనా, ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది. సో లాస్ట్ జనరేషన్ మన జనరేషన్కు ఒక ఏమవుతుంది? సో జనరేషన్ మధ్యలో డెవలప్మెంట్, అంటే జనరేషన్ నుండి ఒక జనరేషన్ మారినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది కనపడుతుంది. సో ఈ విధంగా సామాజికీకరణను, అంటే సమాజంలో అభివృద్ధిని కల్పిస్తుంది యాక్చువల్గా. ఓకే, ఏమేమి ఇచ్చి సాంప్రదాయాన్ని ఇస్తుంది. సో మనకు ఒక తరం నుండి ఇంకో తరానికి సాంప్రదాయాలు ఇస్తారు, వాళ్ళు పాటించిన ఆచార వ్యవహారాలు ఉంటాయి, సో వాళ్ళు పాటించిన పద్ధతులు మనకిస్తారు. వాటితో పాటు ఏమవుతుందంటే సామాజికీకరణ వల్ల, అంటే పోయిన తరం నుండి ఈ తరానికి ఏమవుతుందంటే కొంత డెవలప్మెంట్ అనేది కనబడుతుంది. దాన్నే సామాజికీకరణ, దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ డెవలప్మెంట్. ఫ్రమ్ లాస్ట్ జనరేషన్ టు దిస్ జనరేషన్ we carry some what is that we carry some transactions, we carry some particular thing from last generation to this generation. ఓకే, డ్యూ టు దట్ దానివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది
జరుగుతుంది. ఓకేనా, నేను చెప్పాను లాస్ట్ జనరేషన్లో కంప్యూటర్ గురించి పెద్ద అవగాహన లేదు, కానీ ఈ జనరేషన్లో మొత్తం కంప్యూటరైజేషన్ అయిపోయింది. ఓకేనా, సో ఇలా దాన్ని ఏమంటారు, ఈ సమాజం ఏం చేస్తుందంటే అభివృద్ధి అనేది, అంటే ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్కు అభివృద్ధి అనేది జరుగుతుంది, అభివృద్ధిని అనేదాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఈ యొక్క దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేని ద్వారా అంటే సామాజీకరణ అనే వర్డ్ మీనింగ్ అది. సో నెక్స్ట్